అటు ఉత్తర భారత్ను చలి వణికిస్తోంది. ఢిల్లీని కొన్ని రోజులుగా భారీగా టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు పొగమంచు, తీవ్ర చలిగాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. దట్టమైన పొగమంచు కమ్మేయడం వల్ల రహదారులపై వాహనాలు కనిపించక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపలే నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10-11 గంటలైనా చలి వీడటం లేదు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు చలి ఢిల్లీ వాసులను వణికిస్తోంది. రాత్రి సమయంలో చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు జనం. నిరాశ్రయులు నైట్ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీని పొగమంచు కప్పేయడంతో పలు విమాన, రైలు సర్వీసులపైన ప్రభావం పడింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రహదారులపై 10 మీటర్ల దూరంలో ఏముందో కనిపించడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ఎముకల్లో వణుకు పుట్టే విధంగా పొగమంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.